మేడారం జాతరలో తొలి ఘట్టం వైభవంగా పూర్తయింది. భక్తుల జయ జయ ధ్వానుల మధ్య సారలమ్మ మేడారం గద్దపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. అంతకుముందు సారలమ్మను గద్దకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆమె వెలిసిన కన్నపల్లి ఆలయం నుంచి ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మేడారం నుండి సమ్మరక్క జాతర జరగబోతున్నదో సారలమ్మను గద్దపైకి తీసుకురావడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక్కడ పోలీసు పూరు వలయంగా మొత్తం చుట్టుముట్టి ఎవరి రాకుండా మొత్తం భారీ బందోబస్తు నిర్వహించి సారలమ్మను గద్దపైకి తరలించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఆలయంలోని పూజారులు మొత్తం పూజలతోని ఏదైతే పూజలు చేసుకొని తదనంతరం ఇక్కడి నుంచి తన అత్తగారింటికి ఏదైతే అత్తగారింటి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి పూజలు చేసుకొని ఊరు వాడ మొత్తం కన్నెపల్లి ఏదైతే ఊరుందో ఆ ఊరు మొత్తం కూడా విలేజ్ మొత్తం తిరిగి వాడవాడలా గడప గడపగా తిరిగి అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా ఊరంతా పండగ వాతావరణంతో కన్నెపల్లి గ్రామం అంతా కూడా ఇంటి ముందు ఏదైతే వాకిలిలో నీళ్లు పోసుకొని ముగ్గులు వేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇవాళ మొత్తం ఒక పండగ వాతావరణం గ్రామంలో ఏదైతే కన్నెపల్లి గ్రామంలో పెద్ద పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ఈ పండగ వాతావరణాన్ని తలపించే విధంగా ప్రతి ఇంటి ఆడపడుచులంతా ముగ్గులతో ఇల్లంతా ఆహ్లాదకరంగా చేసుకొని ఈ రాక కోసమే ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలో పూజల అనంతరం బయటికి పోలీసుల వలయంలో తీసుకొని ఆ నుంచి ఊరంతా తిరిగి ఆలయానికి తీసుకొని వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే పూజారులు వాళ్ళకు ఉన్నటువంటి కన్నెపల్లి అంటే పూర్తిగా వాళ్ళ సంస్కృతి ఏదంటే వనం నుండి వచ్చినటువంటి సంస్కృతిగానే ఈ విధంగా చేయవచ్చు. ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినట్టు పోలీసు వాళ్ళు కూడా ఆలయం కూడా ముందు ముస్తాబై ఉన్నది. ఆలయం లోపల ఉన్నటువంటి పూజారులు సైతం మొత్తం ఆలయంలో చేరుకొని పూజలు చేసి అనంతరం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకోవడానికి చూస్తున్నాం. మనం పోలీసు వాళ్ళని కూడా చూపిస్తున్నాం. ఏదైతే వందల కొద్ది పోలీసు వాళ్ళు ఇక్కడ మొత్తం చూస్తారు కదా బారికేడ్లతోని మొత్తం వలయంగా అల్లి అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి తర్వాత గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే విధంగా ఏర్పాటు ముమ్మరం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపుగా 8 గంటల వరకు జంపన్న వాగులో స్నానం చేపించుకుంటూ ఆ నుంచి కాలినడకనే ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి రాత్రి 8-9 గంటలకు భారీ బందోబస్తు మధ్యాహ్నం ఆ ఆలయానికి అయితే చేరుకునే విధంగా ఉంది. గద్దెపైకి 8-9 గంటల మధ్యాహ్నం ఆశ్రయులయ్యే అవకాశం ఉన్నది. చూస్తున్నాం మనం విజువల్స్ చూస్తున్నాం. పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ జనాలు కూడా భక్తులు కూడా తండోపదండలకు వచ్చి పబ్బాలు పడుతూ కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది భావనతోని వాళ్లకు కొంతమందికి దేవుని పూనకాలు పూనుకుంటూ ఆలయం ముందు పండు దండాలు పెట్టుకుంటూ పొర్లుతూ ఉన్నారు. అదే ఏదైతే ఆ ఆనవాయితీగా వాళ్ళకున్న నమ్మకంగా మొక్కిన తల్లుల దగ్గర మొక్కిన మొక్కులు ఏదైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతాయనే భావనతోని అందరూ కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి చేరి పండు ధరలాలు పెడుతున్నారు. ఇవి అన్నీ మనం విజువల్స్ ద్వారా అన్నీ చూసి చేపించి ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఏదైతే పోయడానికి ఈ సాయంకాల సమయంలోనే ఈ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. పొద్దున్న పూజలు తర్వాత ఏదైతే వాళ్ళు పూజలు ఉన్నారో పూజలు ఇక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు ఆలయాన్ని చుట్టూ కూడా మనం చూస్తున్నాం విజువల్స్. ఎక్కడైతే ఏదైతే కన్నెపల్లి నుంచి బయలుదేరి పోయే విధంగా ఏర్పాట్లు అయితే చేసినారో పోలీసులు కూడా మీరు చూస్తూనే భారీ బందోబస్తు మధ్యన తీసుకెళ్లడానికి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. కెమెరామెన్ శివతో రవీందర్, మేడారం.